నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బేట. సో అది ఫామ్ ఎలా ఉంటుందంటే బేట డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఏంటి డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద పీ వాల్యూ అండ్ వీ హ్యావ్ టు టేక్ ద క్యూ వాల్యూ. ఏం తీసుకోవాలి? పీ వాల్యూ మనం తీసుకోవాలి, క్యూ వాల్యూ మనం తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత మనం ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. దీన్ని ఏమంటాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్. ఏంది? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్. దీన్ని ఏమంటాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ పీ వాల్యూ తీసుకుంటున్నాం, క్యూ వాల్యూ తీసుకుంటున్నాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంది? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్. ఇది తీసుకున్నాం కదా. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్ కండిషన్ తీసుకున్న తర్వాత మనం ఏమొస్తుంది ఇక్కడ? వి విల్ గెట్ ఏ వాల్యూ. ఏమొస్తుంది? వాల్యూ. అప్పుడు జనరల్ సొల్యూషన్ చూడండి. జనరల్ సొల్యూషన్ ఏం రాస్తామంటే వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్. ఇది జనరల్ సొల్యూషన్. వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకుంటున్న కండిషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ లాగా తీసుకుంటాం. వీ హ్యావ్ టు ఫైండ్ పీ వాల్యూ, వీ హ్యావ్ టు టేక్ ద క్యూ వాల్యూ, దెన్ వీ హ్యావ్ టు టేక్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్ తీసుకుంటున్నాం. దెన్ దాని నుంచి వై ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ లాగా వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ అనే కండిషన్ని మనం తీసుకుంటున్నాం. ఓకేనా సార్? మరి ఇది ఎలా ఉంటుంది సార్, ఏముంటుంది అని అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ నా. వెరీ 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 మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి బేటా. సో దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం, సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫస్ట్ ప్రాబ్లం. సో బీ కేర్ఫుల్, కొద్దిగా జాగ్రత్త హియర్. ద ఫస్ట్ ప్రాబ్లం చూడండి బేట. ఇక్కడ ఏముందంటే బేట డివై బై డిఎక్స్ ప్లస్ 2y tan x is equals to sin x. ఏంది? 2y tan x is equals to ఏంది మనకు sin x. ఇది తీసుకుంటున్నాం కదా. తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ దీన్ని ఎలా కంపేర్ చేయాలంటే dy by dx ప్లస్ p ఆఫ్ y is equals to q ఆఫ్ x. p ఆఫ్ y is equals to q ఆఫ్ x. అయితే ఇక్కడ ఈవై క్యాన్సిల్ అయిపోతే p ఈక్వల్ టు ఏంది బేట 2 tan x. ఓకే. q ఈక్వల్ టు ఏందమ్మా sin x. ఓకే. ఎలా తీసుకున్నాం? ఇక్కడ చూడు, ఈ వై క్యాన్సిల్ అయితే వై కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏముంది? 2 tan x. అది మనం తీసుకోవాలి. క్యూ వాల్యూ ఏముంది? sin x అనేది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్. ఏంది? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్ దట్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీ వాల్యూ ఎంత? 2 అవుట్ సైడ్ పెట్టుకుంటున్నా tan x dx. ఓకేనా? దట్ ఈస్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x. tan x అంటే కండిషన్ ఏంది బేటా? 2 ఇంటూ లాగ్ sec x. ఏంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే ఏంది? లాగ్ sec x. ఇప్పుడు 2ని పైనకు పంపిస్తున్నా. ఈ పవర్ లాగ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? ఇక్కడ ఈ లాగ్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? ఇది మనకు కావాల్సిన కండిషన్. ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఓన్లీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్స్ వై వీఆర్ డూయింగ్ అప్ టు హియర్ ఓన్లీ. ఓకే. సో ఏంటి? ద కండిషన్ షుడ్ బి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏందమ్మా? ఈ డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ కండిషన్ తీసుకొని దీన్ని మనం చేయాలి. ఓకే. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఐఎమ్ టేకింగ్ ద అనదర్ వన్. డివై బై డిఎక్స్ ప్లస్ y cot x is equal to cosecant x. y cot x equal to cosecant x. కంపేర్ చేయండి బేటా. dy by dx plus p of y is equals to q of x. then p equal to what here? cot x. so q equal to what? cosec x. దీని నుంచి మనం ఏం చేస్తాం? we will find the if integrating factor that equal to e power integration of pdx that equal to e power integration of cot x. ఏం తీసుకున్నప్పుడు ఇక్కడ e power integration of we are taking the cot x. ఓకే. cot xకి కండిషన్ ఏంటి బేటా మనకి? సో ఈ పవర్ లాగ్ సైన్ ఎక్స్. ఓకేనా? ఈ లాగ్ గిల్ క్యాన్సిల్, ఆన్సర్ ఎంత? సైన్ ఎక్స్. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ ఈజ్ ఈజీ. ఒకవేళ మనకు అర్థమైందా కాన్సెప్ట్ ఈజీ, అర్థం కాకపోతేనా ఏదన్నా ఉంటుంది. ఓకే. సో ఏంటి? ఫస్ట్ పీ వాల్యూ తీసుకోవాలి, క్యూ వాల్యూ తీసుకోవాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అది వచ్చింది ఆన్సర్. అయితే ఇది ఎప్పుడు మనకి తీసుకోవాలి అంటే ఓన్లీ వెన్ ఎవర్ హీ గివెన్ దట్
ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ దాకా తీసుకోవాలి. ఒకవేళ సొల్యూషన్ అంటే మాత్రం అగైన్ వి విల్ చెక్ నౌ ద ప్రాబ్లమ్, సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్ వి విల్ చెక్ నౌ హియర్. సో అది ఎలా ఉంటుంది సార్ అని అంటే, ఫస్ట్ చెక్ హియర్ బెట. మన కండిషన్ ఎలా ఉంటుందంటే dy/dx, ఇది సాల్వ్ ఏం తీసుకుంటుంది, dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు 1. ఏంది dy/dx ప్లస్ y ఈక్వల్ టు 1. దెన్ నేను మాడిఫై చేస్తున్నా చూడండి బెట, dy/dx ప్లస్ 1/x ఆఫ్ y ఈక్వల్ టు 1. ఓకే, ఇలా ఉంది కదా. దీన్ని కంపేర్ చేయడం బెట మనకి ఏమైంది, d/dx ప్లస్ p ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు q. ఓకేనా. సో p ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు q అనే కండిషన్ వచ్చింది. p ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ హియర్ 1/x, q ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ హియర్ 1. ఓకేనా. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంది, e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx, దట్ ఈస్ e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx, దట్ ఈస్ e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే ఏంది బెట, log x. ఇక్కడ ఈ లాగ్ అనేది రెసిప్రోకల్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్. ఏమొచ్చింది ఆన్సర్, x వచ్చింది. నా ఐ am రైటింగ్ దస్ జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ dx. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ వచ్చింది, x. ఓకేనా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది బెట, x వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q వాల్యూ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ వీఆర్ హ్యావింగ్ ఏ 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు అంటే ఎంత, x dx, దట్ ఈక్వల్ టు yx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x² ప్లస్ c. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. ఇది జనరల్ సొల్యూషన్. జస్ట్ నోట్ చేసేసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఇంపార్టెంట్ కండిషన్సే చెప్తున్నాను. వెరీ 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 మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ అనదర్ ప్రాబ్లం. సో ఈజీ వన్ చూడండి. ఫస్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం ఏం తీసుకుంటున్నా అంటే dy/dx ప్లస్ y ఈక్వల్ టు e పవర్ మైనస్ x. ఏం తీసుకుంటున్నా, dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ x తీసుకున్నాం కదా. సో ఇది తీసుకున్న కండిషన్ చెక్ చేసుకోండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కంపేర్ విత్ dy/dx ప్లస్ p of y is equals to q of x. Okay, here p is equals to how much, 1, q is equals to how much, e power minus x. Then so integrating factor e power integration of p dx, that equal to e power integration of p value enta 1 dx, that equal to integration of 1 is nothing but x. So we got integrating factor. Now we have to write the general solution, that equal to in the general solution in the beta y into integrating factor plus equal to integration of q into integrating factor plus c, is equal to, okay, right here y into integrating factor equal to what we got, e power x equal to integration q value is e power minus x into ikkadanta e power x dx. appudu idi get cancel, integration of 1 dx, that equal to enta x, that is y into e power x plus c. So this is the, we got the answer. So next problem. So here దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ సాల్వ్ సేమ్ టు సేమ్ dy/dx minus 2/x of y equal to 3x. So dy/dx minus 2/x of y equal to 3x. Compare with dy/dx plus p of y is equals to q of x. Okay, so then here p is equals to how much, minus 2/x, q is equals to how much, 3x. okay na. Then what we have to find, we have to find here integrating factor, that is e power integration of p dx. Then what we will get here, e power integration of minus 2, I am taking outside, 1/x dx. Then what we will get, e power minus 2 of log x, ఎందుకు integration of 1/x is nothing but log x. Then what will get, e power log x to the power of minus 2, e log get cancel, x power minus 2, that what will get here, 1/x square. okay na, ఇది అయిపోయింది కదా. Then general solution is y into integrating factor equal to integration of q into integrating factor dx, that is y equal to 1/x square equal to integration of q value 3x of integrating factor is nothing but how much we got here, 1/x square dx. Then here x square, this one get cancel. Then here y/x square equal to 3 outside, integration of 1/x dx, that is 3 into integration of 1/dx is nothing but log x plus c. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. ఇది మనకు ఏంటి కండిషన్ ఏంటి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ very very important one. So here dy/dx plus y cot x is equals to cosec x. okay, compare with dy/dx plus p of y is equals to q of x. Then p is equals to how much here,
cot x, q is equals to how much here, cosec x. Okay, then we have to find integrating factor, that is e power integration of p dx, that is e power integration of cot x. Okay, so e power integration of cot x is nothing but e power integration of cot x dx is nothing but log of sin x. Then here this one get cancel, answer should be sin x. Okay, ఇది వచ్చేసింది కదా. Then general solution, y into integrating factor equal to integration of q into integrating factor dx. Then what will get, y into integrating factor is nothing but sin x plus integration of q value is nothing but here cosec x into integrating factor is nothing but sin x dx. Here బట ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x can be written as sin x can be written as 1 by cosec x dx. Here cosec x is answer, here integration of 1 dx, that equal to x plus c. So this is the answer. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఓకే, సో దీంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ మీ. అయితే ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వేసుకొని జనరల్ సొల్యూషన్స్ రాయడం ఈజ్ వెరీ వెరీ important one. Okay, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కనుక యూ కెన్ సెండ్ మీ అండ్ ఐ విల్ గివ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద one of the question.